ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో మాస శివరాత్రి విశేష కైంకర్యం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. భక్త కోటికి బ్రహ్మోత్సవాలలో సకల సదుపాయాలు. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. తిరుమలలో ప్రారంభానికి సిద్ధమైన PAC 5 వెంకటాద్రి నిలయం. అధికారులతో కలిసి పరిశీలించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. శైవ క్షేత్రాల్లో ఘనంగా ప్రదోషకాల పూజలు. శ్రీకాళహస్తిలో అర్ధనారీశ్వరులకు నంది వాహన సేవ. మహానంది క్షేత్రంలో నందీశ్వరునికి విశేష ఆరాధన. అభిషేక సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. తిరుపతి కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. తిరుపతిలో శేషాచల సానువుల పాదపీఠంలో అనుగ్రహిస్తున్న టీటీడీ అనుబంధ ఆలయం కపిలతీర్థం. జలపాత సోయగాలు, పంచాక్షరి మంత్రజపంతో నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేసే దేవాలయం కపిలతీర్థం. కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి శనివారం మాస శివరాత్రిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల అధికారులు సమన్వయ సహకారాలతో పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మౌర్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలో నీటి నిల్వలను పరీక్షించుకుని సిద్ధం కావాలని కోరారు. బ్రహ్మోత్సవాలకు వాహనాలను సిద్ధం చేయాలని, ముఖ్యంగా స్వర్ణరథం, మహారథం మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ దీపాలంకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని, తిరుమలలోని వివిధ ప్రాంతాలలో LED స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అతి ప్రధాన ఘట్టమైన గరుడ సేవ పర్వదినాన 435 ఆర్టీసీ బస్సుల ద్వారా 1900 ట్రిప్పులలో భక్తులను తిరుపతి నుండి తిరుమలకు, తిరుమల నుండి తిరుపతికి చేరవేయాలని కోరారు. ఘాట్ రోడ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆటో క్లినిక్లను ఏర్పాటు చేయాలని, ఎగువ ఘాట్ రోడ్లో 7 పాయింట్లు, దిగువ ఘాట్ రోడ్లలో 7 పాయింట్లను సిద్ధం చేసుకోవాలని కోరారు. తిరుమల తిరుపతిలలో పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా పార్కింగ్ ప్రదేశాల నుండి
బస్టాండ్ వరకు భక్తులను ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఉచితంగా చేరవేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పార్కింగ్ ప్రదేశాలపై నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల 2025 బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిన సందర్భంలో ఇవాళ టీటీడీ సీనియర్ అధికారులు జిల్లా అధికార యంత్రాంగంతో దాదాపు 2 గంటల పాటు డీటెయిల్డ్గా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే గత అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం చేసుకోవాల్సిన ఏర్పాట్ల మీద జూలై నుంచి అంటే మొట్టమొదటి మీటింగు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా 10th జూలై పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు నెలలో 18వ తేదీ జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో 2 సమీక్షా సమావేశాలు అప్పుడు ఉన్నటువంటి ఈఓ గారు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ నేను వచ్చాక 11వ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. ఆ తర్వాత టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు. మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలు అన్నీ కూడా డిస్కస్ చేశాం. సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినని చెప్పేసి దీంట్లో తెలియచేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్గా చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని టీటీడీ బోర్డు చైర్మన్ అడిషనల్ ఈఓ మేమందరం కూడా వెళ్ళి 24వ తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది. గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు. అయితే దేవాలయంలో కొన్ని చేసుకోవాల్సిన పనులు ఉదాహరణంగా కోయిలాల్వార్ తిరుమంజనంలో మనం దేవాలయం అంతా కూడా శుద్ధి చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఆగమోక్తంగా నిర్వహించాం. అదేవిధంగా ఆభరణాలు జ్యువెలరీ అంతా కూడా క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం నిన్న పూర్తి అయింది. స్వామివారి వాహన సేవ టైమింగ్స్ మీరందరికీ తెలిసిందే. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఎక్కువ వాహన సేవలు ఉంటాయి. గరుడ సేవ నాడు సాయంత్రం 6:30కి వాహన సేవ ప్రారంభిస్తాం. అదే మొట్టమొదటి రోజు 24వ తేదీ పెద్ద శేష వాహనం ఏదైతే ఉందో అది నైటు 9 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు గవర్నర్ ముఖ్యమంత్రి వారు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది ధ్వజారోహణ కార్యక్రమం అయ్యాక. అయితే గత కొన్ని నెలల నుంచి దీనికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం, అంటే దాదాపు 9.5 కోట్ల రూపాయలతో సివిల్ వర్క్స్, 5.5 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిఫికేషన్, ఈ విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు దాదాపు పూర్తి అయినాయి. చిన్న చిన్న వర్క్స్ మిగిలి ఉన్నాయి, అవి ఎల్లుండి కల్లా పూర్తి అవుతాయని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా స్వామివారి దేవాలయంలో దాదాపు 60 మెట్రిక్ టన్నులు పుష్పాలు మనం ఈ 9 రోజుల పాటు ఉపయోగించుకొని అలంకరణలు ఇవన్నీ కూడా చేస్తాం. దాంట్లో దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా డోనర్స్ ముందుకి వచ్చి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే ఈ లక్షలాది మంది భక్తులు ఈ 9 రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాహన సేవ తిలకించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు ప్లాన్డ్గా తిరుమలకి రావడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి అనువాయితీ. అయితే మెయిన్గా సామాన్య భక్తులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, దాని మీద అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా టీటీడీకి ఉంది. అదేవిధంగా టీటీడీ బోర్డు కూడా డీటెయిల్గా సమీక్షించుకున్నారు. అంటే వస్తున్నటువంటి భక్తులకి అన్నప్రసాదాలు, వసతి, అదేవిధంగా తల్లనీళ్ళ సమర్పించేటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాం. తిరుమల పైన రోజువారీగా మనకి దాదాపు 2320 మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటే ఇప్పుడు అదనపుగా మనం 900
60 మందిని ఎంగేజ్ చేసుకున్నాం ఈ 9 రోజుల పాటు. టాయిలెట్స్, స్ట్రీట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికెప్పుడు క్లీన్గా మెయింటైన్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు. అదేవిధంగా అకామిడేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అంతకుముందు ఏదైతే మనం రెగ్యులర్గా కోటా పెడతా ఉన్నామో దాన్ని కాస్త తగ్గించి ఎక్కువ కోటా ఇక్కడ చేరుకున్నటువంటి భక్తులకి అందుబాటులో తీసుకురావడం ఉద్దేశంతో ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా సిఫారసుల లెటర్ మీద ఇస్తున్నటువంటి అకామిడేషన్స్ ఈ 9 రోజు ఇవ్వడం అని చెప్పేసి కూడా అందరికీ తెలియజేశాం. సో దాట్ ఎక్కువ అకామిడేషన్ సామాన్య భక్తులు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఏదైతే మనం ఏర్పాట్లు చేసుకున్నాం, ఎంతమంది భక్తులు రోజువారీగా వచ్చారు, ఈ 9 రోజుల పాటు ఎన్ని టోకన్స్ ఇచ్చాము, ఎన్ని లడ్లు సేల్ అయినాయి, ఇవన్నీ కూడా సమీక్షించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదాహరణంగా గత సంవత్సరం మన దాదాపు 1,00,000 టోకన్లు 300 రూపీ టోకన్స్ ఈ 9 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అవి 1,16,000 టోకన్లు జారీ చేసాం. అవన్నీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా ఎస్ఎస్డి టోకన్స్ యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ తిరుపతిలో 13,000 టోకన్స్ రోజువారీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈసారి గరుడ్ సేవ ఒక రోజు తప్ప మిగతా రోజు దాదాపు 25,000 యావరేజ్గా టోకన్ మనం ఎస్ఎస్డి టోకన్స్ జారీ చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఆ 9 రోజు కలుపుకొని దాదాపు 6,65,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ డేటా అంతా అనలైజ్ చేసుకొని ఈ నిర్ణయాలు మనం తీసుకున్నాం. లడ్డు సేల్ చూసుకున్నట్లయితే గత సంవత్సరం లాగా 8 లక్షల లడ్లు రోజువారీగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. అంటే లాస్ట్ ఇయర్ కూడా యావరేజ్గా ఈ 9 రోజుల మీద మనం చూసుకుంటే దాదాపు 4 లక్షల లడ్లు సేల్ అయి ఉన్నాయి. కాబట్టి సఫిషియంట్ లడ్లు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందుబాటులో పెట్టుకోవడం జరుగుతుంది. తిరుమలలో ఈ వాహన సేవలు జరిగేటప్పుడు చాలామంది భక్తులు మాడా స్ట్రీట్స్లో ఉంటారు. ప్రత్యేకంగా గరుడ్ సేవ నాడు కొంతమంది భక్తులు బయట కూడా ఉండిపోతారు. కాబట్టి ఎక్కడికెక్కడ హెచ్డి డిస్ప్లే స్క్రీన్స్ కూడా పెడతా ఉన్నాం. గత సంవత్సరం 32 స్క్రీన్లు అయితే ఈసారి 4 లొకేషన్స్ పెంచుకొని 36 స్క్రీన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కళ్యాణకట్టాలో దాదాపు 1,150 మంది క్షురకులు భక్తులకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవరాల్ లాస్ట్ ఇయర్ 2.86 lakh అంటే యావరేజ్గా 32,000 మంది రోజువారీగా తలనీళ్ళ సమర్పించారు. కాబట్టి 1,150 మంది క్షురకులు ఈజీగా సరిపోతారు. ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది ఉండదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి ఏదైతే రూమ్స్ అకామిడేషన్ గురించి నేను మీకు తెలియజేశాను. మామూలుగా మనం 3,500 రూమ్స్ ఆన్లైన్లో ఉంటే ఇప్పుడు ఈ 9 రోజులు 2,500 మాత్రం ఆన్లైన్లో పెట్టేసి మిగతా అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. విఐపి ఏరియాస్లో కూడా 1,700 రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు PAC 5 మనం కొత్తగా ఏదైతే కంప్లీట్ చేశాం, గవర్నర్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం. 24th ఈ పట్టు వస్త్రం సమర్పించే కార్యక్రమం అయ్యాక 25 మార్నింగ్ దీన్ని ఇనాగ్రేట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో మనకి ఇంకా చాలామందికి అక్కడ వసతి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఇవంతా కూడా అడిషనల్ యోగా ఆధ్వర్యంలో ప్లాన్ చేసుకున్నాం. ఇమీడియట్గా దీన్ని మనం ఆపరేషనల్ చేసేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. వస్తున్నటువంటి భక్తులు చాలామంది తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ నుంచి వస్తారు. కాబట్టి మనం చేసేటువంటి ఏర్పాటు చేసేటువంటి హెల్ప్ డెస్క్లు దాదాపు 20 హెల్ప్ డెస్క్ తిరుమలలో ఉంటాయి. అదేవిధంగా బ్రాడ్కాస్టింగ్ మెసేజ్ ఏదైతే చేస్తామో దాన్ని మనం తమిళ్, కన్నడ, అదేవిధంగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇలాగే చేస్తాం. ఈ 5 భాషల్లో కూడా అనౌన్స్మెంట్ ఇస్తూ ఎప్పటికప్పుడు భక్తులు అందరికీ కూడా ఉన్నటువంటి ఏర్పాట్ల మీద తీసుకోవాల్సినటువంటి చర్యల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా అన్నప్రసాదాలు గరుడ్ సేవ నాడైతే ఎలాగానే మనం దాదాపు 2 లక్షల మంది ఎవరైతే మాడా వీధిలో ఉదయం నుంచి కూర్చుని ఉంటారో వాళ్ళ కోసం మైక్రో ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ టైము ఏది సప్లై చేయాలి పకడ్బందీగా ప్లాన్ తయారు చేసుకొని దానికి కావాల్సినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంటు, సెక్టర్ వారీగా మొత్తం మాడా స్ట్రీట్స్ని విభజించి సీనియర్ ఆఫీసర్స్ డిప్లాయ్మెంటు, శ్రీవారి సేవకు డిప్లాయ్మెంటు, సెక్యూరిటీ, విజిలెన్స్ అందరూ కలిసి టీంతో ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇబ్బంది లేకుండా ఈ ఐటమ్స్ అన్ని కూడా సప్లై చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. దీనికి మైక్రో డీటెయిల్స్ అంటే 4 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్, 4 లక్షల వాటర్ బాటిల్స్, 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనం ఎలా గరుడ్ సేవ అరేంజ్మెంట్స్ కోసం ప్రత్యేకంగా కాన్సెప్ట్ పెట్టేటప్పుడు డీటెయిల్స్ ఇస్తాం. బట్ ఓవరాల్
అన్ని ఏర్పాట్లు కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఐటమ్స్ అన్నీ కూడా స్టాక్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. రోజువారీగా కూడా ఈ 9 రోజుల పాటు మనం మాతృశ్రీ తారీకొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే రొటీన్గా అయితే కొన్ని మధ్య మధ్యలో ఇంటర్వల్స్లో గ్యాప్ ఉంటుంది, అటువంటిది గ్యాప్ లేకుండా ఈ 9 రోజుల పాటు ఏర్పాటు మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంతమంది భక్తులు ఉన్నప్పుడు వైద్య సేవలు మనకి ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అవి కాకుండా మనం ఉన్నటువంటి కింద తిరుపతిలో ఉన్నటువంటి హాస్పిటల్స్, స్విమ్స్, రూయా ఇవన్నీ నుంచి దాదాపు 50 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బందిని కూడా మనం డెప్యుటేషన్ మీద తీసుకుంటా ఉన్నాం. ఒక 10-12 బెడ్లు ఎమర్జెన్సీ అంటే ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా రిలీఫ్ కోసము సౌత్ మార్డా స్ట్రీట్లో కూడా మనం కొంత కెపాసిటీ క్రియేట్ చేసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్లో కూడా షిఫ్ట్ చేసేటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా అర్జెన్సీ వస్తే, కొంతమందికి ఏమైనా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తే అటువంటి అరేంజ్మెంట్ ఈసారి మనం చేసుకుంటా ఉన్నాం. మామూలుగా మనకి దాదాపు 12 అంబులెన్స్లు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. 4 మార్డా స్ట్రీట్స్లో 4 కార్నర్లు కూడా అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి. ఎక్కడ కూడా వస్తున్నటువంటి భక్తులకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి మెడిసిన్ స్టాక్స్ కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇవన్నింటికి దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు భక్తులందరికీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 1-2 రోజులు రాబోతున్నారు. వచ్చాక వాళ్ళకి సరైన డ్యూటీస్ కేటాయించి ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చి డ్యూటీస్లో వాళ్ళని డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మామూలుగా ఏదైతే ఘాట్ రోడ్లో మనకి ఏర్పాట్లు ఉంటాయో అది కాకుండా వస్తున్నటువంటి వెహికల్స్ కోసము దాదాపు 7 ఆటో క్లినిక్స్ అప్ రోడ్, 7 ఆటో క్లినిక్స్ డౌన్ రోడ్లో ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ ఏమైనా వెహికల్లో ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా మిగతా ట్రాఫిక్ మూవ్మెంట్కి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు గత ఎక్స్పీరియన్స్ మీద మనం డీటెయిల్గా చేసుకున్నాం. మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ కోసము మీరందరికీ తెలిసిన విషయమే, అంటే తిరుమలలో ఉన్నటువంటి పార్కింగ్ దాదాపు 4,000 వెహికల్స్కి సరిపోతూ ఉంది. కాబట్టి తిరుపతిలో మనం అదనపు పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు ప్రతి సంవత్సరం చేసుకుంటాం. గత ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈసారి కూడా డీటెయిల్డ్గా ఆ పార్కింగ్ ప్లేసెస్ ఈ సీనియర్ అధికారులు అందరూ కూడా గుర్తించారు. ఆ పార్కింగ్ ప్లేసెస్లో కూడా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ప్రత్యేకంగా గరుడ సేవ నాడు పైన ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ కెపాసిటీ చూసుకొని ఎప్పుడైతే ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ కెపాసిటీని బట్టి నిండిపోతూ ఉంటాయో అప్పుడు మనం తిరుపతిలోనే ఆ పార్కింగ్ ప్లేసెస్కి వెహికల్ మూవ్మెంట్ అంతా కూడా డైవర్ట్ చేసుకొని ప్రతి ఒక్క పార్కింగ్ స్పాట్ దగ్గర 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో పెట్టుకొని అక్కడ పార్క్ చేసేటువంటి వెహికల్స్లో ఉన్నటువంటి పేల్కిన్స్ అందరూ కూడా ఈ బస్సుల్లో అలిపిరి బస్ స్టాండ్కి కానీ తిరుమలకి కానీ వచ్చేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. డీటెయిల్డ్గా అడిషనల్ ఈఓ గారు, ఎస్పీ గారు, సివిఎస్ వీళ్ళందరూ కూడా ఆర్ఎంఏపీఎస్ఆర్టీసీతో మీటింగ్ పెట్టుకొని వెహికల్ మూవ్మెంట్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. దాదాపు 1900 ట్రిప్స్ రోజువారీగా, 3,100 ట్రిప్స్ గరుడ సేవ నాడు చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ కూడా డీటెయిల్డ్గా ప్లాన్ తయారు చేసుకున్నారు. పర్టికులర్లీ ఆ రోజు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి బస్సులు అన్నీ కూడా అవి వీటికి ఫిట్నెస్ కండిషన్స్ చూసుకొని, అదేవిధంగా ఆ డ్రైవర్స్ కండిషన్స్ చూసుకొని సరి అయినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వెహికల్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు పైన తిరుమలలో కూడా ఎక్కడెక్కడ అయితే లైటింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి మళ్ళీ ఫ్రీ బస్ సర్వీస్లో వస్తున్నటువంటి పిల్గ్రిమ్స్ని ఎక్కడికి డైవర్ట్ చేసుకోవాలా, ఎంట్రీ పాయింట్స్ దగ్గరికి ఏ విధంగా తీసుకురావాలి, మైక్రో ప్లానింగ్ చేసుకొని కావాల్సినటువంటి సీనియర్ స్టాఫ్ని ఎస్పీ గారు డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్తో పాటు వాళ్ళకి ఈ లగేజ్ హ్యాండ్లింగ్ కూడా అంత ఇంపార్టెంట్, మీరందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి వాహన సేవ అయ్యాక పర్టికులర్ గరుడ వాహన సేవ నాడు గరుడ వాహన సేవ తిలకించాక భక్తులందరూ కూడా గ్యాలరీ బై గ్యాలరీ మూవ్మెంట్ మొదలు పెడతారు. అప్పుడు ఈ కోఆర్డినేషన్ అంటే వాళ్ళ మూవ్మెంట్ టువర్డ్స్ ది లగేజ్ సెంటర్స్ అక్కడ నుంచి బస్సుల వరకు చాలా క్రిటికల్, ఆ స్మూత్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ కిందకి రావాలంటే. సో మనము ఇప్పుడు ఈ 9 రోజుల పాటు ఈ లగేజ్ సెంటర్స్ని మనం PSC 4 నుంచి సేవా సదన్కి మార్చుకొని అక్కడ దాదాపు 36 కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, డీలే లేకుండా భక్తులకి వాళ్ళ లగేజ్ తీసుకోవడానికి తిరిగి ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. దాన్ని బట్టి ఎక్కడ కూడా
ఈ వాహన సేవ అయ్యాక కింద దిగి వెళ్ళడానికి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సామాన్య భక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఈ ఉన్నటువంటి మన టెంపుల్ కెపాసిటీని సరిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ 9 రోజుల పాటు ఈ కొన్ని అంగ ప్రదక్షిణ రద్దు చేసేటువంటి కార్యక్రమం, కొన్ని ఆరజిత సేవలు అంటే ఈ టికెట్స్ టోకన్స్ ఇవ్వకపోవడము, అదేవిధంగా వయోవృద్ధులకి, దివ్యాంగులకి, చంటి పిల్లలు తల్లిదండ్రులకి వాళ్ళందరికీ ప్రత్యేక దర్శనాల కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు బ్రహ్మోత్సవం కంటే ముందు అయినా వస్తే బాగుంటుంది, లేకపోతే ఆఫ్టర్ బ్రహ్మోత్సవం అయినా వస్తే బాగుంటుంది. ఇటువంటి టోకన్స్ ఇచ్చేటువంటి ఫెసిలిటీసు అప్పుడు కుదరదు, ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఈ కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నాం. అదేవిధంగా బ్రేక్ దర్శనాలు అంటే ఈ రెఫరలు, ఈ బ్రేక్ దర్శనాలు ఇవన్నీ కూడా మనం ఈ 9 రోజుల పాటు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి విఐపీలు అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు స్వయంగా వచ్చేటువంటి విఐపీస్కి పరిమితం చేస్తూ ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా సామాన్య భక్తులకి, నేరుగా తిరుమలకి వచ్చే వాళ్ళకి, అదేవిధంగా ఎస్ఎస్సి టోకన్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగించుకోవాల్సిందిగా బోర్డులో కూడా డిసిజన్ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సెక్యూరిటీ. అయితే ఇప్పుడు ఈ సెక్యూరిటీ, ఈ బందోబస్తు మన అందరికీ తెలిసిన విషయమే. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు పకడ్బందీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటానే మరి భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ సెక్యూరిటీ వ్యవస్థ కూడా నిర్వహించాల్సిందిగా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసాం. వారు కూడా దీని ప్రకారమే ఈ బందోబస్తు అంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. అంటే పిల్గ్రిమ్స్ కి ఇబ్బంది ఉండొద్దు, ఇక్కడ కూడా మరీ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టేసి మాడా స్ట్రీట్స్ లో, గ్యాలరీస్ లో రావడానికి ఇబ్బంది పడే విధంగా కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉండొద్దు. అయినా సెక్యూరిటీ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ రెండు ఇష్యూస్ ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ స్టాఫ్ డిప్లాయ్మెంట్ అడిక్వేట్ గా చేసుకొని వస్తున్నటువంటి బయట నుంచి వస్తున్నటువంటి పోలీస్ ఫోర్స్ కి, మిగతా ఫోర్స్ కి కూడా సరైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సరిగా డూస్ అండ్ డోంట్స్ కమ్యూనికేట్ చేసుకుంటూ వారు ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే దాదాపు 3000 సీసీటీవీ కెమెరాస్ ది మనము కమాండ్ కంట్రోల్ సెంటర్ తో లింక్ పెట్టుకొని కంటిన్యూస్ గా రియల్ టైమ్ మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాట్లు ఎస్పీ గారు, అదేవిధంగా సివిఎస్ గారు చేసుకుంటా ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫే కాకుండా టీటీడీలో ఉన్నటువంటి మిగతా ముఖ్యమైన వింగ్స్ నుంచి కూడా ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్ చేసుకొని వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, ఇన్ఫర్మేషన్ ఎప్పటికెప్పుడు కన్సర్న్డ్ ఆ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ద్వారా ఆ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. దాదాపు 2000 మంది విజిలెన్స్, సెక్యూరిటీ, ఆక్టోపస్, ఎస్పీఎఫ్ ఇవంతా కూడా స్టాఫ్తో పాటు పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో దాదాపు 3800 మంది పోలీసులు ఈ సెక్యూరిటీ సెటప్ అంతా కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా గరుడ్ సేవకి మళ్ళీ ప్రత్యేకంగా దాదాపు 1300 మంది పోలీసులు అవసరమని చెప్పేసి వారు ఎస్టిమేట్ చేశారు. అవంతా కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. వస్తున్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అంటే ఎవరికైతే అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో ఎక్స్పీరియన్స్ ఉందో, పిల్గ్రిమ్ హ్యాండ్లింగ్లో, అదేవిధంగా సెక్యూరిటీలో ఎక్స్పీరియన్స్ ఉందో, తిరుమల ఇష్యూస్ అన్నింటినీ కూడా ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అంటే అర్థం చేసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి అధికారులని కొంతమందిని వారు బయట నుంచి కూడా డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ డిప్లాయ్మెంట్ ఆ స్టాఫ్ రేపు నుండి రాబోతున్నారు. వచ్చాక వాళ్ళకి డీటెయిల్డ్గా ట్రైనింగ్ ఇచ్చి డిప్లాయ్మెంట్ చేసుకుంటారు. అంతకుముందే ఎస్పీ గారు, సివిఎస్ గారు, అడిషనల్ గారు మీడియా మిత్రులని అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ క్యూ లైన్స్ ఏదైతే 4 మాడా స్ట్రీట్స్ కార్నర్స్లో ఎక్కడి నుంచి అయితే మనం క్యూ పిల్గ్రిమ్స్ని ఇన్ఫ్లోగా తీసుకుంటామో అటువంటి ఫెసిలిటీస్ ఏదైతే క్రియేట్ చేసామో, కొత్త క్యూ లైన్స్ మూవ్మెంట్, బ్యారికేడింగ్ ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేశారు. దాదాపు లాస్ట్ 2 years నుంచి మనం ఈ 4 మాడా వీధి కార్నర్స్లో కూడా భక్తుల్ని లోపలికి తీసుకువచ్చి స్వామివారి దర్శించేటువంటి వాహన సేవ తిలకించే అవకాశం కల్పిస్తున్నాం. దాన్ని లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ దృష్ట్యా ఇంకా పకడ్బందీగా చేసేటువంటి ప్రణాళిక ఈ సంవత్సరం మనం సిద్ధం చేసుకున్నాం. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఉన్నటువంటి మేజర్ 2 ఫీడ్బ్యాక్స్, ఒకటి ఆ కార్నర్స్లో ఇట్లాగా భక్తులు బయట నుంచి వచ్చేటప్పుడు కొన్ని చోట ఎక్కువ మంది భక్తులు గ్యాదర్ అయ్యి కొద్దిగా ఇంకా స్మూత్గా చేసేటువంటి అవకాశం ఉందనేది ఒకటి. సౌత్ మాడా స్ట్రీట్స్లో ఇంకా టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ యొక్క ఫీడ్బ్యాక్. ఈ 2 ఫీడ్బ్యాక్స్ మనకి లాస్ట్ ఇయర్ అయితే వచ్చాయో ఈ రెండింటి మీద కూడా యాక్షన్ తీసుకొని ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ స్మూత్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి మనం యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి బందోబస్తుల కోసం ఎస్పీ గారు, జిల్లాధికారి యంత్రాంగం అందరూ కూడా
ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేసుకొని ఎక్కడికి ఎక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ దానికోసం చాలా కోఆర్డినేషన్ అంటే టీటీడీ సివిఎస్ఓ స్టాఫ్, ఎస్పీ గారి దగ్గర ఉన్నటువంటి స్టాఫ్, ఇంటెలిజెన్స్ విభాగాలు వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా పని చేసుకుంటూ బాగా కోఆర్డినేషన్తో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా అనలైజ్ చేసుకుంటూ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అటువంటి స్టెప్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు నేను మీకు ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి తెలియజేశాను, అటువంటి రిక్వైర్మెంట్ అంటే మామూలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి లైవ్ ఫీడ్బ్యాక్ని చూసుకోవడమే కాకుండా డేటా అనలిటిక్స్ ఉపయోగించుకొని క్రౌడ్ మేనేజ్మెంట్ కోసము ఎక్కడైనా పిల్గ్రిమ్స్ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి అంటే ఆ రష్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నా, పిల్గ్రిమ్ని డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నా, స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉన్నా అటువంటి అంతా కూడా డేటా అనలిటిక్స్ ఇవన్నీ కూడా ఈసారి సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అవి చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా అంటే టీటీడీ స్టాఫ్ ఏదైతే ఇప్పటికే డీటెయిల్డ్ ప్లానింగ్ తిరుమలలో చేసుకున్నారు దానికోసము పర్టికులర్లీ గరుడ్ సేవ నాడు చాలా మంది స్టాఫ్ని మనం తిరుపతి నుంచి కూడా వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అధికారులను కూడా మనం డెప్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి డెప్యూటేషన్ కూడా దాదాపు 450 మందిని మనం డ్యూటీస్ మీద ఆ రోజుకి డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. పర్టికులర్లీ ఇప్పుడు మనం వాహన సేవ మాడా స్ట్రీట్స్ జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి కల్చరల్ టీమ్స్ ఏదైతే బృందాలు వస్తున్నాయి దాని మీద లాస్ట్ మనం పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఈ సంవత్సరం మనం చేసుకున్నాం. అంటే ఈ సంవత్సరం దాదాపు 28 రాష్ట్రాల నుంచి దాదాపు 298 బృందాలు వస్తూ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ 16 రాష్ట్రాల నుంచి దాదాపు 223 బృందాలు రావడం జరిగింది. ఈసారి 28 రాష్ట్రాలు. అంటే ఉద్దేశమే అంటే ఇది ఒక నేషనల్ లెవెల్ అవుట్లుక్ రావాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కళా బృందాలు వచ్చేసి ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు మాడా స్ట్రీట్స్లో కూర్చున్నటువంటి దాదాపు ఒక 2 లక్షల పైన ఉన్నటువంటి భక్తులు కాకుండా దాదాపు 2-3 కోట్ల మంది భారతీయులు స్వామివారి భక్తులు అందరూ కూడా ఆన్లైన్లో ఇవన్నీ కూడా సేవలు తిలకించే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రజెంటేషన్స్ ఉంటే కూడా ఆ ఫెస్టివ్ లుక్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో పని చేసుకుంటూ ఉన్నారు. ఓ గరుడ్ సేవ నాడు కూడా దాదాపు 20 రాష్ట్రాల నుంచి 37 కళా బృందాలు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. సో అట్లాగా మీరు చూసుకున్నట్లయితే అన్ని ఆస్పెక్ట్స్లో ఎక్కడా కూడా దాంట్లో వాళ్ళ అరైవల్, వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఫుడ్, వాటర్, ట్రాన్స్పోర్టు, హెల్త్, శానిటేషన్, అకామిడేషన్, స్వామివారి మూలవారి దర్శనము ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో మనం డీటెయిల్డ్ మైక్రో ప్లాన్ తయారు చేసుకొని ఈ 9 రోజుల పాటు కూడా భక్తులందరికీ మంచి సేవలు అందించడానికి ఇటు టీటీడీ అధికారులు, అటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా కృషి చేసుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారిని అదేవిధంగా వాహన సేవని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు బ్రహ్మోత్సవాలలో పోలీసు యంత్రాంగం చేపట్టే భద్రతా ఏర్పాట్లు వివరించారు. అలాగే టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ టీటీడీ నిఘా భద్రతా విభాగం చేపడుతున్న భద్రతా చర్యలను వివరించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాల నివారణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆఖరి రోజైన శుక్రవారం రాత్రి యాగశాలలో ఋత్వికులు పలు రకాల వైదిక క్రతువులతో హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం ప్రధాన కలశాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు సంప్రోక్షణ నిర్వహించారు. టీటీడీ తిరుమలలో నూతనంగా నిర్మించిన PAC 5 వెంకటాద్రి నిలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. ఈ నెల 25వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అమృత హస్తాలతో ఈ యాత్రికుల సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ PAC 5 భవనంలోని విశాలమైన హాళ్లు, కళ్యాణకట్ట,
డైనింగ్ హాల్, రీసైక్లింగ్, ప్లాస్టిక్ మిషన్ తదితరాలను పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో టీటీడీ సిబిఎన్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఉడిపి పాలిమార్ మఠం శ్రీ విద్యాధీశతీర్థ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు, అర్చకులు ఆలయ చిన్న మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు శనివారం ఒక ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన బిగౌస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 1,09,990 రూపాయల విలువైన ఈ వాహనానికి కంపెనీ ప్రతినిధులు తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించారు. అనంతరం వాహనానికి సంబంధించిన తాళం చెవులు, పత్రాలను టీటీడీ ఏఈఓ మోహన్ రాజాకు అందజేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29వ తేదీన స్వర్ణ రథోత్సవం, అలాగే సెప్టెంబర్ 1వ తేదీన మహారథోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అధికారులు స్వర్ణ రథం, మహారథం పటిష్టతను పరిశీలించారు. అనంతరం స్వర్ణ రథం, మహారథాలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల గ్రామంలో నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఏడాది పొడవునా నిర్వహించే పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించింది. ఇందులో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఋత్వికులు వేదమంత్రోచ్చారణల నడుమ హోమాది క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశాలను శిరసున ధరించి మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ గావించారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం ఆండాల్ తల్లికి ఆస్థానం జరిగింది. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుదీరగా అర్చకులు అమ్మవారికి ఆస్థానం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
మహాపుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అప్పన్న సన్నిధిలో అమ్మవార్లకు తిరువీధి సేవ సంప్రదాయబద్ధంగా జరిగింది. అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిపై సర్వశోభిత అలంకరణతో కొలువుదీర్చిన అర్చకులు షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం ప్రబంధ నీరాజనాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం ప్రదక్షిణగా ఊరేగించి కర్పూర హారతులు అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు ప్రదోషకాల పూజలు, నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను సర్వశోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆసీనం చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాలు, మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల నందివాహన సేవలో పాల్గొన్నారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో భాద్రపద మాసం బహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో స్వామివారి ప్రియ భక్త శ్రేష్ఠుడు, ధర్మనిరతుడు నందీశ్వరునికి మంగళాభిషేకాలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం జరిపి నందీశ్వరునికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమనంగా అభిషేకాది ఆరాధనలను పూర్తి చేసి దీపారాధనలతో మహానివేదనలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. కడప నగరంలోని కళాంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాది ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. భాద్రపద మాసం బహుళ త్రయోదశిని పురస్కరించుకుని ముందుగా నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం శ్రీ సోమసుందరేశ్వరునికి, నందీశ్వరునికి అర్చకులు సంకల్పపూర్వకంగా ఏకకాలంలో సుగంధ ద్రవ్యాభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి, నందీశ్వరుడికి అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు నమశివాయ మంత్రాన్ని పఠిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రదోష పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని గోకుల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాలు, ఊరేగింపులు ఇత్యాది కార్యక్రమాల్లో సంభవించిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఋత్వికులు హోమాది క్రతువులు, పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర అవరోహణ, స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణోత్సవాలను వేదోక్తంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కనుల పండుగ కళ్యాణోత్సవం నిర్వహించి హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ రాజలక్ష్మీ దేవికి విశేషంగా ఆరాధనలను జరిపారు. అమ్మవారి మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణతో దివ్యంగా కొలువుదీర్చి పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల దేవి నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీ రాజలక్ష్మీదేవి పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని పురాతన శివ పంచాయతన క్షేత్రంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ ఆలయంలో గర్భాలయంలోని శ్రీ రామలింగేశ్వరుడిని ఏడాదికి 2 పర్యాయాలు ఉత్తరాయణం, దక్షిణాయనం పుణ్య సమయాలలో ఆదిత్యుడు తన కిరణాలతో అభిషేకిస్తారు. ఈ సందర్భంగా దక్షిణాయనం భాద్రపద మాసం త్రయోదశి శుభవేళ సూర్య భగవానుడి కిరణాభిషేకంతో శ్రీ రామలింగేశ్వరుడి సన్నిధి శోభాయమానంగా దర్శనమిచ్చింది. స్వామివారి దివ్య వైభవ దర్శనంతో భక్తజనం పులకించారు. తెలంగాణ రాష్ట్రంలో భక్తులు భాద్రపద మాసంలో జరుపుకునే పండుగ బొడ్డెమ్మ ఉత్సవాలు. ఏటా బతుకమ్మ సంబరాలకు ముందే ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. గణేష్ చతుర్థి అనంతరం వచ్చే బహుళ పంచమి మొదలు 9 రోజుల పాటు జరిగే బొడ్డెమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్ జిల్లా నర్సంపేటలో చిన్నారులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకున్నారు. పెద్దపీటపై మట్టితో గుండ్రంగా బొడ్డెమ్మను తీర్చిదిద్ది పలు రకాల పూలతో చక్కగా అలంకరించారు. అనంతరం ఆటాపాటలతో సంప్రదాయ వైభవాల నడుమ బొడ్డెమ్మను శ్రీశక్తిగా ఆరాధించి నైవేద్యాలను సమర్పించారు. సింహపూరి వాసుల ఇలవేల్పు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా చిత్రకూటోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో తూర్పు రాజగోపుర నిర్మాణదాత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా కైంకర్యాలను జరిపారు. ఈ సందర్భంగా అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా వేంచేపు చేసి హారతులు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లను మేళతాళాల నడుమ ఊరేగిస్తూ వైభవంగా చిత్రకూటోత్సవాన్ని జరిపారు. భక్తులు రంగనాథుడి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ ప్రసన్న విశ్వేశ్వరుడికి సంకల్ప పూజలతో అభిషేకోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా భక్తుల సమక్షంలో స్వామివారికి సకల ఉపచార కైంకర్యాలను శ్రద్ధ భక్తులతో పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో శ్రీ ప్రసన్న విశ్వేశ్వరుడికి మాస శివరాత్రి అభిషేకోత్సవాన్ని కనుల పండుగగా జరిపి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వామివారి అభిషేకోత్సవంలో పాలు పంచుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 71,249 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,901 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,04,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.